కానీ అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టినాయి. సత్యం జయిస్తుంది, సత్యమేవ జయతే. కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరిని ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు, ఏ ఒక్క ఆరోపికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పిల్లి మొగ్గలేస్తా ఉన్నాడు. తన నిజ స్వరూపం ఇవాళ బహిర్గతం అయిపోయింది. ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే సరైన నిర్ణయాలు వెలిబుచ్చుతూ చేయగలిగినవి చెబుతూ చేయలేని ఎలా పరిశీలించాలో వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు సాగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యువకుడిగా ఇంత సుదీర్ఘమైన పాదయాత్రని నిర్విఘ్నంగా కొనసాగించడం. విఘ్నం కలిగించింది ఈ ప్రభుత్వం, అయినా కూడా 53 రోజులు ఆగి మొదలై తుదికంట సాగలే. 4,000 కిలోమీటర్లు 400 రోజులు అనే జయం కొంత ఆపబడింది. ఎందుకంటే ఎన్నికలు ముందుకొస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆతృత పడిపోతున్నారు, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికని తపన పడుతున్నాడు. కనుక మేము కూడా సన్నద్ధం కావడం కోసం దాన్ని విశాఖపట్నం తోటి విజయనగరం కూడా కొనసాగించి ఆపడం జరిగింది. విజయవంతమైన ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వెనుక పడతా ఉంది. ప్యాంట్లు ఎప్పుడో చెప్పా, ప్యాంట్లు తడిచిపోతా ఉన్నాయి. ఎన్ని ప్యాంట్లు వచ్చినా కూడా సారిపోవట్లే ఆయనకి. ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియట్లే. ఇవాళ కుండ మార్పిడి చేసినట్టుగా మార్పిడి చేస్తూ ఉన్నాడు. పాపం చదరంగంలో పావులు కదిలించినట్టు కదిలిస్తూ ఉన్నాడు. ఆ చదరంగంలో ఏదో పరమపద సోపానంలో పైదాకా వెళ్ళి పెద్ద పాము నోట్లో పడ్డట్టే జగన్మోహన్ రెడ్డే పడాలి ముందు. ఆ పెద్ద పాము జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లకాకులు, ఏదేదో తప్పులు చేశారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కనుక వీళ్ళని అక్కడ మారుస్తున్నా ఇక్కడ మారుస్తున్నట్టే. అసలు జయం ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే, వీళ్ళందరూ కాదు. వీళ్ళకి ఇంటర్వ్యూలు లేవు, అభివృద్ధి లేదు, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు. అసలు దోషి జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రజలు నిర్ణయించబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద, ఈ 4.5 సంవత్సరాలు చేసిన నిర్వాకాల మీదే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అంతేగాని ఈ స్థానిక నాయకుల మీద కాదు. ఈ స్థానిక నాయకులను మార్చేసి ఇవాళ ఎక్కడో రామచంద్రపురంలో పనిచేయని వాడు రాజమండ్రి రూరల్లో ఎలా పనిచేస్తాడు? లేకపోతే వేమూరులో పనిచేయని వాడు ఎర్రగొండపాలెంలో ఎలా పనిచేస్తాడు? అంటే ప్రభుత్వ వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ మైనింగ్ దోపిడీకి ఎవరు కేంద్ర బిందువు? తాడేపల్లి ప్యాలెస్. చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పుదారి పట్టించడానికి కారణం తాడేపల్లి ప్యాలెస్. పోలీసు సంస్థ ద్వారా దమనకాండ చేసి తప్పుడు కేసులు పెట్టించి అమాయకుల్ని జైలు పాలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం హెడ్ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. వాళ్ళని కాదని వాడి మీద ఈడి మీద సాటిని గెంటుదామంటే అయ్యేది కాదు. ప్రజలే అమాయకులు గారు. ఇవాళ ప్రజల సమస్యలు ఉన్నాయి. పెరిగిన ధరల మీద, కరెంటు ఛార్జీల మీద, ఇసుక మాఫియా మీద, మైనింగ్ మాఫియా మీద, లిక్కర్ మాఫియా మీద, ఏ విధంగా దోపిడీ చేసి కబ్జా మీద, శాంతి భద్రత లోపం మీద, వీటి మీద ప్రజలు రియాక్ట్ అవుతారు. ఎవరు వచ్చినా పని కాదు. అది తర్వాత చూద్దాం తమ్ముడు, అది తర్వాత చూద్దాం. ముందు ఇవాళ ఒక జీవో ఇచ్చాడు 79. అయ్యా పోలీసులు మొత్తుకుంటా ఉన్నారు, మాకు హాలిడే దానికి ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదు, హెచ్ఆర్లు ఇవ్వలేదు, మా నిధులన్నీ పక్కదారి పట్టినట్టు లేదు. నిన్న యువగలం దెబ్బకి 79 జీవో ఇచ్చి మీకు పాత బాకీలన్నీ చెల్లిస్తాననే పరిస్థితి. నిన్న క్యాబినెట్లో ఎంత దుర్మార్గుడు అంటే ఈ ముఖ్యమంత్రి 54,50,000 మందికి పెన్షన్ లిమిట్ చేసుకుంటూ నిర్ణయం చేశారు క్యాబినెట్లో. మంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి 64 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తామని చెబుతారు. సిగ్గు, శరం, లజ్జ, బిడియం అన్ని గాలికి వదిలేశారు వీళ్ళు. అన్ని గాలికి వదిలేశారు. క్యాబినెట్లో 54,50,000 అని చెప్పి అక్కడ బొకెట్టారు, అది వేరే విషయం. ఇవాళ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చంక గుర్తారు. ఈ బటన్ నొక్కుడు అంత దుర్మార్గం. అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఎక్కువ జీతభత్యాలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తాను, ఎందుకు చేయలేదు?
వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? వారం రోజులుగా రోడ్డెక్కి ఆకలి దెబ్బలతో అలమటిస్తూ బాధపడతా ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకి ఆహార దినుసులు సక్రమంగా సప్లై చేయించండి అని చెప్పారు. చేయించావా? పేదల బ్రతుకుల్ని ఛిద్రం చేస్తున్న వ్యవస్థని ఇది. ఇవాళ అన్ని వక్ర భాష్యం, గోబెల్స్ ప్రచారం. ఎంత దుర్మార్గుడు అంటే ఈయన యేసుక్రీస్తట. ఓరి దుర్మార్గుడా, నువ్వు యేసుక్రీస్తుట సమాజం కోసం త్యాగం చేసి సమాజానికి మంచి మార్గం చూపించిన యేసుక్రీస్తు నీకు పోలిక? ఫ్లెక్సీలు వేయిస్తావా? చెత్త మీడియాతో పెట్టి ప్రచారాలు చేస్తావు, సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెడతావు, తప్పుడు ఆరోపణలు చేస్తావు, పచ్చిబూతులు మాట్లాడిస్తావు. సిగ్గు శరమం లేదు నీకు. లజ్జాబిడి వదిలేసావు. మేం భయపడేది లేదు. పెట్టావు, ఇప్పటికే వేల కేసులు పెట్టావు. దళితుల మీద పెట్టావు, ఎస్టీల మీద పెట్టావు, బీసీల మీద పెట్టావు, మైనార్టీల మీద పెట్టావు. మా నోడుదామని నువ్వు చేసే ప్రయత్నానికి 100 గణాలు బయటకు వస్తావు. నేను చెబుతున్నా, రేపు జరగబోయేది ఎప్పుడూ లేనంత ఓటింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు ఓటింగ్ రాకుండా ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటింగ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మర్చిపోబకండి. ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. మోర్ దాన్ 80% పోల్లు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఇతను నిరోధించలేడు. ఇతన్ని సాగనంపడం, ఇతని దుర్మార్గాన్ని ఆపడమే ధ్యేయంగా ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. నవతరానికి ప్రతినిధులైన యువకులు కానీ, గడపదాటని మహిళలు కానీ ఇవాళ సన్నద్ధమై వస్తూ ఉన్నారు. ఒక పోరాటం చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం మనం చేయి కలపాలనే ఆలోచనలోకి వచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసికట్టుగా ముందుకు సాగటం పాపం వైఎస్ఆర్ పార్టీకి మింగుడు పట్టం. కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, కోడికత్తి లాంటి డ్రామాలాడి, బాబాయి హత్యని ఎవరి మీదో నెట్టి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన వాడు తల్లిని చెల్లిని బయటికి సాగనంపిన వాడు రాష్ట్రంలో ఎవరికి రక్షణ కల్పిస్తాడో ఆలోచన చేయండి. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వ దమన నీతిని ఎండగడుతున్నాం. ఏమిటి సాధించింది? ఇవ్వగలం. 4554 మహజర్లు స్వీకరించింది. వివిధ విజ్ఞప్తులు, వ్యక్తిగత సమస్యలు, వృత్తిదారుల సమస్యలు, రైతాంగ సమస్యలు, రహదారులు, నీటిపారుదల, మంచినీరు, విద్య, వైద్యానికి సంబంధించిన ఎన్నెన్నో విజ్ఞప్తులు వచ్చినాయి. ఎక్కడ ఒక్క విజ్ఞప్తి కూడా గాలికి వదిలేయలేం. ఎవ్రీ బిట్, ప్రతి విజ్ఞాపన ఎవరిచ్చినా సరే లోకేష్ గారు ప్లానింగ్గా తీసుకున్నారు. వాటన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. కంప్యూటరీకరణ చేశారు. మనం అధికారంలో రావడంతో ఈ గ్రీవెన్స్లో వీటన్నిటికీ పరిష్కారం చూపాలి. ఏది చెయ్యగలమో, ఏది చెయ్యలేమో చెప్పేలాగా మన కార్యాచరణ ఉండాలి. రేపు కష్టసాధ్యమే. రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారు. ఫలితాలు మాత్రం శూన్యం. అలాంటి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చాక ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, అనేక రంగాలను మళ్ళా పునరుత్తేజాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. చిత్రమైన రహదారులు బాగు చేయాలి, వ్యవస్థను బాగు చేయాలి, తప్పుదారి పెట్టిన అధికారులు దారిలో పెట్టాలి. ఇవన్నీ కూడా గురుతర పరిస్థితులు. శాంతి భద్రత కాపాడాలి. సమాజంలో హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. అంబేద్కర్ మహాశయుడు టీం బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని కల్పించి ప్రజాస్వామ్య మనుగడకి ఎలా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, లెజిస్లేచర్లు ఎలా ఉండాలి, ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉండాలని ఒక నిర్దేశం ఇచ్చింది. వాటన్నిటిని అద్దులు జరిపేశాడు. కోర్టులు నా ఇష్టం వచ్చిన నడవాలి, అధికారులు డిక్టేటర్షిప్ లాగా నడవాలి, ప్రతిపక్షాలు గొంతు తెరవకూడదు, బాధితులు మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు పెడతావు. ఇంకెన్నాళ్ళు పెడతారా సన్యాసులారా? చచ్చి చేయడం ఇంకో 100 రోజులు పెడతావు. ఏ కేసు నిలబడేది కాదు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టి, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా చేసి, లోకేష్ గారు యువగళం లాంటిది కొనసాగకుండా చేసి ఆగిద్దా? ప్రజా ఉద్యమం ఆగుద్దా?
ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంతయ్యా జగన్మోహన్ రెడ్డి? 151 మంది ఎమ్మెల్యేల నుంచి 32 మంది ఎంపీలను ఇస్తే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి నీ కేసుల కోసం, నీ జైలు నుంచి విముక్త కోసం నువ్వు పడే తిప్పల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోవడం అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. అట్టర్ ఫ్లాప్. రోజు కోటి వస్తూ ఉంది. ఎంఎన్ఆర్జీసీ నిధులు ఎలా దారి మళ్ళీ చెబుతున్నారు. విశాఖ ఉక్కుకి ఏ విధంగా గండి కొడుతున్నావో చూస్తున్నారు. ఎయిర్పోర్ట్లు ఎందుకు ఆగిపోయినాయి? నడిచే ఎయిర్పోర్ట్లు ఆగిపోతున్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ రైల్వే జోన్కి భూమి ఇవ్వలేదంటే ఆగిపోయింది. నేషనల్ హైవేస్, రైల్వేస్ వాటికి సంబంధించిన భూమి సమీకరించి ఇవ్వనందువల్ల అవన్నీ ఆగిపోయాయి రాష్ట్రంలో. అదే పక్క రాష్ట్రాల్లో నడుస్తున్నాయి ప్రాజెక్టులు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి వల్ల, ఇది ఆ చేతగాని దద్దమ్మ వల్ల ప్రాజెక్టులన్నీ గండి కొట్టుకుపోయి రాష్ట్రాల్లో జాతీయ రహదారులు ఆగిపోయినాయి, రైల్వే డబ్లింగ్లు ఆగిపోయినాయి, రైల్వే కొత్త లైన్లు వేసే మార్గాలన్నీ ఆగిపోయినాయి. ఇదే నిర్వాహకం నువ్వు చేసింది. విద్యారంగాన్ని ఇప్పుడు ఇస్తాడట జీవోలు. 4.5 ఏళ్ళు గాడిదలు కాసావా? ఎన్ని గాడిదలు కాసావు? పోనీ గాడిదలన్నా కాస్తే మంచిదే, బొరువన్నా మోతాయి. ఏం గాడిదలు కాసావు? ఎందుకు జీవోలు విడుదల కాల? అసలు ఏ జీవో ఇచ్చావు? ఎందుకు బయట పెట్టట్లేదు నువ్వు? జీవోలు రహస్యమా? ప్రభుత్వ జీవోలు రహస్యమని ఎవడు చెప్పాడు? కొంతమంది తొత్తులైన అధికారులను పెట్టి నీ ఇష్టమా రాజ్యం? ఏం చేశారు? నీకు సలహాదారులంతా గాడిదలు కాశారా? కోట్ల రూపాయలు గుమ్మరిచ్చావు. ఏది ఒక్క అడ్డగాడిద సలహాదారైనా ఎవడన్నా చెప్పాడా? పెద్ద అడ్డగాడిద ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. వాడు డిఫాక్టో సీఎం. వాడు అందరిని అరెస్ట్ చేయండి, బొక్కలో తోయండి, మాట్లాడనీయకండి, రోడ్డు ఎక్కనీయకండి, ఇది వాడి పని. ఈ సన్యాసి రేపు ప్రభుత్వం మారాక ఫస్ట్ ఇతన్నే బొక్కలో దోసేది. ఎందుకంటున్నాడు? ఇతను ఇలా చేసిన నిర్వాహకంలో వాడు ఏడవనాల్సి వస్తుంది, వయసుకు మించి మాట్లాడాల్సి వస్తుంది ఈ తప్పుడు విధానంలో. ఆఫ్టర్ ఆల్ వాట్ ఎవర్ యూ ఒక గుమస్తాగిరి చేసుకునే వాడి నువ్వు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తావా? వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తావా? ఎంతమంది సలహాదారులండి? ఏ రంగం ఉందండి? కునారులనే రంగం ఏదైనా ఉందా? అందుకనే ఈ రోజున యువగళం అందరి గళం, యువకుల కోసం ప్రారంభించిన యువగళం ప్రజాగళం అయిపోయింది. ఒక జయకేతనాన్ని ఎగరవేసుకుంటూ ముందుకు సాగింది. దీని ఫలితం రాబోయే ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం. అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. కుతంత్రాలు, ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేస్తూ ఉన్నాడు. జగనన్నే కావాలంట. ఎవడడిగాడు? ఒక్కడు కూడా అంటున్నా. వద్దో బాబోయ్ అంటున్నారు. జగనన్న కావాలా అంటే వద్దు బాబోయ్ అంటున్నారు. బస్సు యాత్రలతో ముందుకెళ్తే జనం చీకొడుతున్నారు. పాపం ఎమ్మెల్యేలు వెళ్తే ఏం చేసావయ్యా, నీకెందుకు ఓటేయాలంటున్నారు. అందుకని మంత్రులు పాపం మంత్రులు కూడా స్థానచలనం అయిందంటే ఏం చెప్పుకోవాలి? అంటే మంత్రులు కూడా దోపిడీదారులు అయ్యారు. మంత్రులు కూడా చేతకాని దద్దమ్మలు అయ్యారు వాళ్ళ నియోజకవర్గంలో. అధికారం ఉండి ఎమ్మెల్యేలు దద్దమ్మలాగా బిహేవ్ చేశారు. ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఇవాళ పాపం మన దగ్గర కూడా రాజమండ్రి రూరల్ సిటీలో ఇప్పటికే చాలామంది రంగులు మారినాయి. ఇంకెంతమంది మారుతారు? ఆఖరికి కురుక్షేత్రంలో 4 అర్జునులు 4 కృష్ణులాగా ఉండేవాడు పూర్వం నాటకం ఆడితే. పాపం మనాళ్ళు కూడా ఇప్పుడు రూరల్లో సిటీలో ఎంతోమందిని మార్చుకుంటూ వెళ్ళారు. ఏమా కాదంటే చెప్పు. ఒక చోట పనికిరాని వాడు అవినీతి పరుడని ముద్ర వేయించుకున్నవాడు ఇంకో చోట పనికి వస్తాడా? రెండు పాయింట్లు. ఒక చోట పార్టీలో పెద్ద పదవులు అనుభవించిన వాడు ప్రభుత్వంలో ఇంకో చోట పనికి వస్తాడా? నువ్వు అంత సముద్రుడు అయితే, ప్రజాబలం ఉన్నవాడు అయితే అక్కడే ఉండాలి కదా.
అసలు ప్రజలు వాళ్ళ కోరుకున్నది వీళ్ళ కాదు, ఈ ముఖ్యమంత్రి భవనాన్ని కోరుకుంటున్నారు. ఈ పనికిరాని చెత్త ముఖ్యమంత్రి మనకు వద్దు బాబోయ్, బై బై జగన్ అంటున్నారు. పని చేయటం కోసం కాదు, ఆ రోజున కొత్తగా బీజేపీతో పొత్తు కుదరటంలో కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేనైతే ఎక్కడైనా గెలుస్తానని నమ్మకంతో నాకు అప్పటికి 2 బీఫారాలు ఇచ్చారు. కానీ ఒక సీటు కూడా పోవటం ఇష్టం లేక నేను రూరల్లో కన్ఫర్మ్ చేస్తున్నాను. నాకు 2 బీఫారాలు వచ్చాయి, 2 బీఫారాలు సబ్మిట్ చేశాను. రూరల్లో సబ్స్టిట్యూట్ లేరు కనుక నేను మళ్ళీ అక్కడే నిలబడిపోయాను. అది త్యాగం అంటారా మరొకటి అంటారా, పార్టీ కోసం త్యాగమే చేశాను. ఆ రోజు ఒకళ్ళో ఇద్దరు నాదంటే బీజేపీ కోసం. మరి వీళ్ళకేమొచ్చిందయ్యా? మంత్రి పాపం మంత్రిని ఎందుకు మారుస్తున్నాడు? ఇవాళ కొత్త న్యూస్, రాజానగర్ నుంచి కూడా రాజాని కూడా మారుస్తారంట. మరి ఇక్కడ ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇన్ఛార్జీలు? 4 5 రాజమండ్రి సిటీలో 5 6 మార్చారు. రూరల్లో ఒక 4 5 మార్చారు. ఏముంది, అలా మారుస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఎక్కడున్నానో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అక్కడే పోటీ చేయండి అని చెప్పారు. సరే, వాళ్ళు అడగటంలో ఆశించడంలో తప్పు లేదు, కానీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఆల్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ 19 members is going to be contest in their places. It is the decision of the party president, already pronounced in the public. దాని గురించి మీకేం సందేహం అక్కర్లా. ఇదమ్మా బుచ్చయ్య చౌదరి ఎక్కడ పెట్టినా గెలుస్తాను, ఓకే. మరి అంత అన్పాపులర్ కాలేదు, 42 ఏళ్లలో మచ్చ తెచ్చుకోలేదు, ఎక్కడ ఏది ఆశించలేదు, బంకులు పెట్టలేదు, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టలేదు, లేకపోతే కళాశాలలు పెట్టలేదు, స్కూల్ ఆఖరికి ఎలిమెంటరీ స్కూల్ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను? నేను రూరల్లో ఉన్నాను. రూరల్లోనే పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తున్నాను. పార్టీ అది కాదు బాబు ఇదని ఆఖరి నిమిషంలో చెప్పినా నేను దేనికైనా సిద్ధమే. నీకు అర్థమైందా? పోటీలో ఉన్నానా లేదా ఏంటి మీకు సందేహమా? 100% గెలుస్తాను. ఒక జిల్లా 2 జిల్లాలో స్వీప్ అవ్వబోతాను. రాష్ట్రమే స్వీప్ కాబోతుంది. మనసులో పెట్టి రాయలసీమతో సహా స్వీప్ కాబోతుంది. అదేగా చెప్పాను, జనం కోరుకుంటుంది జగనన్న మార్పు. ముందు జగనన్నే మార్చేయాలంటున్నారు. ప్రజలు అంటుంది జగనన్న మార్పు, ఆయన అంటుంది ఎమ్మెల్యేల మార్పు. ఎమ్మెల్యేలు అంటున్నారు మా జగన్నే మార్చేస్తే బెటర్ అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల మీరు త్యాగం చేశారు లాస్ట్ టైం, ఈసారి జనసేనతో పొత్తు ఉంది, ఖచ్చితంగా ఈక్వేషన్స్ మారే పరిస్థితి. మీరు ఎక్కడైనా గెలిచే వాతావరణం కంటే మీకు ఏది అనుకూలం అనుకుంటున్నారు? ఏమండి, నా వయసు ఎంత? ఇప్పుడు నీకులాగా కుర్రాళ్ళకి గెంతుతున్నాను, వయసు పెద్దదే కానీ నీకులాగా గెంతుతున్నా. నాతో మీ కుర్రాళ్ళకి గెంతటంలా నేను గెంతే పరిస్థితి నేనే హాయిగా రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకునేవాడిని, పోయేదేముందని. అయితే టీడీపీతో టచ్ లో ఉన్నారండి, వాళ్ళకి వేరే ప్లేసుల్లో అటు ఉన్న టీడీపీ కోసం కష్టపడ్డ ప్లేసెస్ లోనే స్థానాలు కల్పిస్తారంటున్నారు. అంటే వాళ్ళు వస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయండి? సత్యా వచ్చిన సీటు పార్టీలో చాలా మంది ఉన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు, 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్న వాళ్ళు, 25 ఏళ్ళుగా పార్టీని అడ్డుపెట్టుకున్న వాళ్ళు, పార్టీ రావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఈ